ఆజ్ఞకు లోపడకపోవటం వల్ల ఏం పోగొట్టుకున్నాడు? కిందకంటాడు, నువ్వు రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను దేనికోసం పోగొట్టుకున్నాడు రాజ్యాన్ని? పశువుల కోసం. ఆఫ్టర్ ఆల్ కొన్ని పశువుల కోసం, కొన్ని ఈ లోక సంబంధమైన వాటి కొరకు కొద్దిగా ఒక్క పూట కూటి కొరకు వ్యభిచారి అయినను లోభి అయినను మీలో ఉన్నాడని చూసుకోండి అన్నాడు. అసలు వాటిని తీసుకురాకుండా మొత్తం తగలబెడితే ఏమయ్యేది? ఏం నష్టం వచ్చేది? ఈయన రాజు కదా, ఈయనకు వచ్చిన నష్టమేంది? ఎంత ఆధిక్యత పోగొట్టుకున్నాడు. రాజుగా ఉండకుండా మనం కూడా చాలాసార్లు మూర్ఖంగా ఆలోచన చేస్తామండి.